వాక్యం రిలీజ్ అవగానే ఎముకల్లో నుంచి ఏమైపోయారా? మనుషులు బయటకు వచ్చారా? వాక్యం బయలుపరిచినప్పుడు ఏమైపోయింది? చచ్చిపోయిన లాజరు శవం మనిషిలా బయటకు వచ్చింది. పక్షవాయువు గల మనిషి లేచాడు. నీలో ఉన్న చిన్న రోగం దేవుడు తీలేడా? కానీ నువ్వు వాక్యం అన్న వెలుగు వద్దకు రావు. వాక్యం నిన్ను ఆదరిస్తుంది. దట్ ఈస్ ద పవర్. వాక్యములో ఎంత శక్తి ఉంది, వాక్యములో ఎంత బలం ఉంది. వాక్యం నువ్వు అడుగుతున్నావు మరి ఆయన్ని, నువ్వు ప్రాధేయపడుతున్నావు ఆయన్ని. నీకు ఒకవేళ అనారోగ్యం కలిగింది, నువ్వు దేవుని వాక్యం తీసి నీవు పొందిన గాయముల చేత నాకు స్వస్థత కలుగుతుంది యేసయ్య అని చదివేవా ఎప్పుడన్నా? వాక్యం పనిచేస్తుందండి. 38 ఏళ్లగా ఏమైపోయాడు? శృంగారమైన ద్వారం వద్ద కూర్చున్నాడు. ఏమన్నా దేవదూతలు వచ్చి అల్లాడిస్తే దూకుదాం అనుకున్నాడు. జీవితం అంతా వేస్ట్ అయిపోయింది. బలం లేదు, శక్తి లేదు, ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. యేసయ్య ఒకే ఒక మాట అన్నాడు అంతే, బాబు నీ పరిపెత్తుకుని వెళ్ళిపోనువేగా. సింగిల్ వర్డ్, దట్ ఈస్ ద వర్డ్. ఒక్క మాటతో ఏమైపోయాడా? పొరిపించుకుని వెళ్ళిపోతున్నాడు. ఇక అప్పటి వరకు పొరుపు ఆయన మోసింది, ఇప్పుడు ఆయన మోసుకుని వెళ్ళిపోతున్నాడు. మన జీవితంలో చచ్చిపోయే గందరగోళాలున్నా, చచ్చిపోయే అనారోగ్యాలున్నా, చచ్చిపోయే ఆర్థిక పరిస్థితులున్నా దేవుడు ఏం చేయగలడు? ఒక్క మాటతో మనల్ని నిలబెట్టగలడు.